చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కార్తీక మాసం శివారాధనకు ఎంతో ప్రత్యేకం. అలాగే ఈ కార్తీక మాసంలో విష్ణు ఆరాధన ఎలా చేయాలి? దీనిని హరిహర మాసం అని ఎందుకంటారు? ఈ మాసానికి ఒక ప్రత్యేకత హరిహర మాసం అని. ఈ మాసానికి మరి ఒక ప్రత్యేకత, కార్తీక సోమవార రోజున శివారాధన చేయాలి, విష్ణువారాధన చేయాలి. పూర్వం కాలంలో ప్రతి గ్రామంలో కూడా శివాలయం, విష్ణువాలయం పక్క పక్కనే ఉండేవి. విష్ణువాలయే విహీనేతు తద్దేశే న వసేద్బుధః అంటూ విమానార్చన కల్పం వంటి వైష్ణవ సంబంధిత ఆగమ శాస్త్రాలు ఏ గ్రామంలో విష్ణువాలయం లేదో ఆ గ్రామంలో నివసించకూడదు అని ఇలా చెప్పేవో, అదేవిధంగా ఆలయంలో శివాలయం కూడా ఉండాలి అని బోధించేవి. అదేవిధంగా ఆ గ్రామంలోనే విష్ణువాలయంతో పాటుగా శివాలయం కూడా ఉండాలి అని చెప్పేవి. 1000 పడగలు అన్న గ్రంథాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు మహాకవి, ఆ కావ్యంలో వేణుగోపాల స్వామి వారి ఆలయం, ఆ పక్కనే శివాలయం, రెండూ ఉండాలి అనేటటువంటి ధర్మాన్ని మనకు సూచించి ఉన్నారు. ఈ మాసంలో, కార్తీక మాసంలో కృత్తిక నక్షత్ర మండల సమీపంలో చంద్ర సంచారం కనుక ఈ మాసానికి కార్తీక మాసం. శివారాధనకు ప్రత్యేకం. మరొక వైపున కర్కాటక రాశికి సంబంధించిన ఆధిపత్యం చంద్రుడు కనుక శివారాధన. మనశ్శాంతి, ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతత. మరొక వైపున సూర్య సంబంధితమైన సంచారం తుల, వృశ్చిక రాశులలో ఉన్న నేపథ్యంలో బలహీనమడిన నేపథ్యం కనుక సూర్యకాంతి ఈ దేహానికి పూర్తిగా లభించదు, బాగా తగ్గిపోయి ఉంటుంది. పగటి కాలం బాగా తక్కువ, రాత్రికాలం బాగా ఎక్కువ కనుక సూర్య ఆరాధన చేయాలి. సూర్యుడు అంటే పరోక్షంగా విష్ణువే. సూర్య స్తోత్రావళిలో ఒక ధ్యాన సంబంధితమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే, ధ్యేయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుద్ధత శంఖుచక్ర. ఈ చివరి పదం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శంఖు చక్రాలు ధరించిన వాడు సూర్యనారాయణమూర్తి, నారాయణమూర్తి. ఈ 2 రూపాలను కార్తీక మాసంలోనే ఏకముఖంగా మనం స్తోత్రం చేస్తాం కనుక శివుడిని బిల్వదళములతో, విష్ణువును తులసి దళములతో మాలికలుగా చేసి అర్చన చేస్తూ ఉంటాం. అందుకే హరిహర మాసం అని ఈ మాసానికి పేరు. కాలం బాగా చీకటిగా ఉన్నది కాబట్టి శివుడికి బలం ఎక్కువ. అంత్యకాలంలో ఉన్నవారిని, వృద్ధులను లీనం చేసుకునేటటువంటి తరుణం ఈ మాసంలోనే గమనిస్తూ ఉంటాం. అలాగే వృద్ధి పెంపొందింపజేసేటటువంటి లక్షణం కూడా పగటి కాలంలో ఉసిరిక, తులసి దళములు ఇటువంటి అనేకములుగా కేంద్రీకరింపబడినటువంటి ఈ విష్ణు ఆరాధన అలా లీనం కాకుండా జీవించే ఆశావహ దృక్పథాన్ని కూడా మనలో పెంచుతుంది. ఈయన హరి, ఆయన హరుడు. ఈ నేపథ్యంలోనే పౌర్ణమికి ముందుగా వచ్చే చతుర్దశి పిశాచ చతుర్దశి, శివుడిని ఆరాధన చేయాలి. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి చతుర్దశి విష్ణువుని ఆరాధన చేయాలి. వైకుంఠుడే దిగివచ్చి కాశీ విశ్వనాథుడిని పూజించేటటువంటి చతుర్దశి ఈ కార్తీక మాసంలోనే ఉన్న కారణం చేత హరిహర మాసం అన్నారు. ఇరువురిని సమానంగా పూజించాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అన్న విభేదాలు మరచి పగలు రాత్రి కలిస్తేనే ఒకరోజు. అది కాలం. ఇరువురు హరిహరులు, కాలస్వరూపులు, కాల నిర్ణేతలు. ఇలాంటి బుద్ధి మనకు బోధించే నిమిత్తమే ప్రాచీనులు కార్తీక మాసంలో ఇరువురిని సమానంగా అర్చించాలి అంటూ వివరించారు. ఇది విషయం. గురుగారు, అలాగే శివాలయంలో నందీశ్వరుడు, చండీశ్వరుడు ఇద్దరూ ఉంటారు. మరి వీరి ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఈ శ్లోకం చెప్పి
నందీశ్వరుడి అనుజ్ఞతో శివాలయంలోనికి చూడాలి. లోనికి, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం. నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి నందీశ్వరుడి పృష్ఠభాగాన్ని స్పృశిస్తూ నిమురుతూ పరమేశ్వరుడిని చూడగలగాలి. ఆలయంలోనికి మన చూపులు వెళ్ళాలి అంటే నందీశ్వరుడి ఆజ్ఞ తప్పనిసరి. శివాలయాన్ని విడిచి బయటికి రావాలి అంటే చండీశ్వరుని ఆజ్ఞ తప్పనిసరి. పరమేశ్వరాభిషేకం చేసే సమయంలో మనం సమర్పించేటటువంటి సమస్త జలాలు పరమేశ్వరుడి పైన అభిషేకింపబడి పానవట్టం సూత్రం ద్వారా, గోముఖం ద్వారా చండీశ్వర స్వరూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఆ సూత్రమే సోమసూత్రం. సోముడు ఈశ్వరుడు, ఉమాసమేత పశుపతి పరమేశ్వరుడు. ఇలా బయటకు వచ్చే ఆ సూత్రం కారణంగా చండీశ్వర దర్శనంతో మనం బయటికి రావాలి. ఆ సోమసూత్రం ద్వారా వెలువడేటటువంటి అభిషేక జలాన్ని దాటరాదు. పరమేశ్వర అభిషేకం చేసిన అనంతరం వెలువడేటటువంటి ఈ నీరు, అభిషేక ద్రవ్యాలు అన్నీ కూడా అలా సుదూరంగా విస్తరిస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఆలయంలోనికి వెళ్ళి చండీశ్వర దర్శనం లేకుండా బయటికి వచ్చామా మహాపాపం చేసిన వారం అవుతాం. అలాగే శివదర్శనం చెయ్యాలి. నందీశ్వరుడి అనుమతి లేకుండా శివదర్శనం చేయకూడదు. శివుడి ఆగ్రహానికి గురి అవుతాం. శివుడు నిరంతరం తన దృష్టిని ఈ నందీశ్వరుడి పైననే ఉంచి తదేక దీక్షతో చూస్తూ ఉంటాడు ప్రేమగా. అలా కాకుండా ఈ వైపు నుంచో ఆ వైపు నుంచో మనం ఘంటానాదం చేసి చప్పట్లు తరచి భోళాశంకర పరమేశ్వర ఇటు చూడవయ్యా అనగానే ఆయన చూపులు సామాన్యమైనవి కావు, మూడవ కన్నుతో కూడుకొని ఉన్నవి కనుక ఇలా చూచాడా మనం భస్మీపటలమే. మన దేహమే మన్మథుడి రూపంగా మారిపోయి ఉంటుంది. లౌకికంగా లోకవాసనలలో ఉన్నాం కాబట్టి మన్మథుడికి ఏ గతి పడుతుందో మనకు కూడా అలాంటి స్థితి వస్తుంది కనుక అలా చూడకూడదు అని చెప్పిన ప్రాచీన ధర్మశాస్త్రం. శివదర్శనం చెయ్యాలి అంటే నందీశ్వరుడి అనుమతి కావాలి. అలా కొమ్ముల మధ్యలో నుంచి మనం చూస్తే నందీశ్వరుడి పైన ఉన్న శివదృష్టి క్షణకాలం ఆ కొమ్ముల మధ్య ఉన్న మన పైన కూడా ప్రసరితం అవుతుంది కనుక ప్రశాంత హృదయంతో శివ దర్శనం చేసుకోగలుగుతాం. నందీశ్వరుడు చండీశ్వరుడు ఇరువురు, ఒకరు దర్శనానికి అనుమతి ఇచ్చేవారు, మరి ఒకరు ఆలయంలో నుంచి బయటకు రావడానికి అనుమతి ఇచ్చేవారు. ఇది ఈ ఇద్దరిని మనం తెలుసుకోవడంలో, గుర్తించడంలో అర్థం చేసుకోవలసిన విధానం. గురుగారు, విష్ణువు, గణపతి, లక్ష్మి ఇలా ఇతర దేవతలను పూజించడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. కానీ శివ పూజ మాత్రం వీటన్నిటికంటే చాలా ప్రత్యేకం. ఎందుకని అంటే ఈ దేవతలు ఎవరైతే మనం పలుకుతూ ఉన్నామో రాముడు, కృష్ణుడు, లక్ష్మి, గణపతి, కుమారస్వామి, ఏ రూపాలలో చెప్పినా ఈ సమస్త దేవతల స్వరూపాలన్నీ కూడా వృద్ధికారకమైనవి, సంపదను అందించేవి, మోక్ష సంపదకు కారణం కానటువంటివి. ఈ రూపాలు మనం అర్చించే సమయంలో షోడశ ఉపచారములు, అభిషేకములు, అలంకరణలు, వివిధ ద్రవ్యముల నైవేద్యములు, ధూపదీపములు, వస్త్రసేవలు, దేహానికి ఏ విధమైన ఉపచారాలు మనం చేస్తుంటామో అవన్నీ కూడా ఈ దేవతామూర్తులకు కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. కనుక విష్ణువు, బ్రహ్మ, గణపతి, కుమారస్వామి, లక్ష్మి ఏ రూపాన్ని చూసినా పార్వతితో సహా ఈ దేవతా రూపాలన్నింటికీ కూడా లౌకికమైన విషయ వాసనలతో కూడుకున్న ఆనందాలను, స్వరూపాలను అందించే శక్తి ఎక్కువ. పరమేశ్వరుడి అర్చన వీటికి భిన్నమైనది. కోటాను కోట్ల జన్మల పుణ్య బలం కారణంగా మాత్రమే శివభక్తి మనకు లభిస్తుంది. శివుడిని మనసులో నిలుపుకొని మనం అర్చన చెయ్యాలి. ఆత్మామ ఆత్మని శ్రిత ఆత్మా హృదయే హృదయమ్మది అహమృతే అమృతం బ్రహ్మణి. ఈ జ్ఞానం మనకు రావాలి అంటే నిరాకారమైనటువంటి శివస్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతర దేవీ దేవతాకంగా ఉండే రూపాలన్నీ కూడా సగుణములైనటువంటివి, మాయామోహితములైనటువంటివి. అందుకే విష్ణుమాయ అంటూ ఉంటారు, శివమాయ అని అనరే. ఎందుకని? శివుడు మాయామోహితులకు అతీతంగా ఉండే రూపం.
లౌకిక ద్వంద్వ రూపాలకు అతీతంగా ఉండేటటువంటి నిరాకారమయమైన లింగస్వరూపం. లీన్యతే గమకానితి, రజకాలంలో మనలను లీనం చేసుకునేటటువంటి పరమస్వరూపం కనుక మోక్షకారకుడు అవుతున్నాడు. ఇతర దేవీ దేవతాకంగా విష్ణువు ఇంకే రూపమైనా కాలక్రమేణా లోకంలో ఉండే సుఖాలు భోగాలు అనుభవాలు అందించేవారే అవుతారు. కానీ మోక్షం కావాలా, శివభక్తి తప్పనిసరి. ఈశ్వరుడు అన్నింటికీ కూడా అతీతమైన బ్రహ్మానందాన్ని అందించేటటువంటి పరమదైవం కనుకనే ఏ భక్తుడు వచ్చినా రాక్షసుడు కూడా కావచ్చుగాక, ఏం కావాలి నాయనా తీసుకుపో అని అందించేటటువంటి బోళాశంకరుడు. ఎవరి నెత్తి మీదనైనా చేయి పెడితే ఆ వ్యక్తి భస్మీపటం కావాలి, ఇలాంటి వరమయ్యవయ్యా తండ్రి అంటే మరుక్షణం మరో ఆలోచన లేకుండా తథాస్తు అన్నటువంటి వాడు ఈ పరమేశ్వరుడు కనుకనే ఆ భక్తుడు ఇచ్చిన వరం నిజమో కాదో ఒక్కసారి పరిశీలన చేస్తాను, ఇలా రావయ్యా అంటే పరిగెత్తిన వ్యక్తి కనుకనే బోళాశంకరుడు అయ్యాడు. గమనిస్తే పురాణాలలో ఉండే అనేక రాక్షస స్వరూపాలు అందరూ కూడా శివభక్తులే, సులభంగా కరుణించే దైవం కనుక. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో మనుష్య సంజాతులమైన మనమంతా కూడా తెలిసి తెలియక ఎన్నో దోషాలు చేస్తూ ఉంటాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇవన్నీ తొలగించుకోవాలి. పరమమైన దివ్యమైన నామం శివనామం, ఓం నమ శివాయ. అందుకే అంటారు ఓం నమ శివాయ అంటే చాలు అనడంలో అర్థం ఇదే. గురుగారు, వేదం అంటే జ్ఞానం అని అంటారు. అంటే ధర్మం, న్యాయం, నీతి, అలాగే ప్రకృతి విజ్ఞానం ఇవన్నీ కూడా వేదంలో ఉంటాయా? ఇవి మాత్రమే కాదు, సమస్త జ్ఞానాలకు మూలం వేదం. ఆత్మజ్ఞానం కలగాలి, వేదాధ్యయనం చెయ్యాలి. వేదాధ్యయన ఆరంభం ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం. సమస్త మంత్రాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త మతాలలో, సమస్త ధర్మాలలో, సమస్త గ్రంథాలలో విశ్వవ్యాపితమైన సమస్త వాంగ్మయానికి అంతటికీ కూడా మొట్టమొదటి ఋగ్వేదం అంటూ ఆధునికులు కూడా అంగీకరించిన నేపథ్యంలో ఆ ఋగ్వేదంలో ఉన్న మొట్టమొదటి మంత్రం అగ్ని సంబంధితమైన మంత్రం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోత ఆరగం రత్నాథాతామం. అగ్నిహోత్రం. వేదం సమస్త జ్ఞానానికి ఆలవాలం. వేదాంతము బోధిస్తుంది, ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఐహికమైనటువంటి విషయవాసనలలో, లోకవాసనలలో, లేక ఐహిక విషయవాసనలు కాకుండా ఇంకా పరలోక వాసనలలో ప్రపంచమంతా కూడా ఏ విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నా విద్ వేదమే, విద్ జ్ఞానే. అన్నింటినీ బోధించేది వేదం కనుకనే సమస్త జ్ఞానాలకు వేదం ఆలవాలం అన్నారు. సంపూర్ణంగా వేదాధ్యయనం చేస్తే ఏ ఋతువులో ఏ పంట పండించాలో, ఏ పంట ఏ కాలంలో తింటే ఆరోగ్యం కలుగుతుందో, ఏ పంట ఏ కాలంలో తినకూడదో, ఎవరికి సహాయం చేయాలో ఎవరికి సహాయం చేయకూడదో, ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఏ పని చేయకూడదో సమస్తాన్ని బోధించేది వేదమే కనుక వేదోఖిలో ధర్మమూలం అని కూడా ప్రాచీనులు చెప్పి ఉన్నారు. ఈ వేదాధ్యయనం చేసే నిమిత్తమై మహర్షులు అనేక ప్రయత్నాలు చేసి వారి జీవితం అంతా కూడా సరిపోక మళ్ళీ జీవితకాలం ముమ్మార్లు భారద్వాజ మహర్షి తన జీవితకాలాన్ని పెంచుకొని కూడా సంపూర్ణ వేదాధ్యయనం చెయ్యలేక ముష్టి ప్రమాణంగా స్వీకరించి అంతా ఇంతే అనుకొని ఆనందించాడు అనే కథలు కూడా వేదంలోనే ఉన్నాయి. మనమేం చెయ్యాలి అంటే వేదాధ్యయనం చేసేటటువంటి వారిని గౌరవించాలి. పరమస్వరూపుడిగా, దైవస్వరూపంగా, శివస్వరూపంగా గుర్తించి వారి అనుగ్రహాన్ని పొందాలి. వేదాన్ని వినే ప్రయత్నం చెయ్యాలి, తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని హేళన చేసి, వెక్కిరించి, నీరసపరిచి, నిరుత్సాహపరిచి ఇంతేనా, ఏదో శబ్దం కదా అని అనుకొనకూడదు. ఆ శబ్దమే నిర్లక్ష్యంగా పలికినట్లయితే మన నెత్తిపైన ఇంద్రుడి వజ్రాయుధం వలె పిడుగు వలె మారి అంతం చేస్తుంది అని కూడా వేదమే బోధిస్తుంది. ఇది విషయం. గురుగారు, నలుగురు కూర్చొని నవ్వుకునే సమయంలో నన్ను గుర్తు చేసుకోండి అంటూ ఒక పాత్ర ద్వారా గురజాడ తెలియచేశారు. ఇంతకీ నలుగురు అంటే కుటుంబ సభ్యులనా? పుత్తడి బొమ్మ పూర్ణమ్మ అనే గేయంలో ఈ తరానికి, ఈ యుగానికి యుగ కవి అనే పేరు పొందినటువంటి గురజాడ అప్పారావు గారు నలుగురు కూర్చొని నవ్వే వేళల నా పేరొక పరి తలవండి ఇలా చెప్పి ఆ కథను పూర్తి చేస్తాడు.
పూర్ణమ్మ ఒక ఇంటిలో పుట్టిన చిన్నారి ఆడపడచు. వృద్ధులకు ఇచ్చి వివాహం చేసిన కారణంగా తోటి వారంతా గేలి చేయడంతో అమ్మవారిని మనసులో నిలుపుకొని సదా అర్చించే ఆ చిన్నారి ఏ వేళల పూచే పువ్వుల ఆయా వేళలకు అందించి బంగారు దుర్గను భక్తితో కొలచిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ముత్యాల సరములలో గుత్తున ముత్యాల సరములు కూర్చుకొని మేలైన మాటల పాత కొత్తల మేలు కలిదిక క్రొమ్మరంగులు చిమ్మగా మెచ్చనంటా వీపు నీవిక మెచ్చకుంటే మించిపోయిన కొయ్య బొమ్మల మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కున సుకోమలమైన పదములతో చెప్పిన గురజాడ ఈ నలుగురు ఎవరు అన్నప్పుడు మనల్ని చివరి దశలో తీసుకువెళ్ళేటటువంటి వాహనానికి కూడా నలుగురే వాహకులు ఉంటారు. నలుగురు ఎవరు? మన మంచి కోరేవారు. కుటుంబ సభ్యులే కానక్కరలేదు, తెలిసిన వారెవరైనా కావచ్చును. మాట వరసకి చెప్పిన నలుగురు, అంతేగాని నలుగురంటే నలుగురే అనుకొనకూడదు. ఇది అర్థం, తాత్పర్యం. గురుగారు, కోపం శాంతం రెండు వ్యతిరేక అర్థాలను ఇచ్చేటువంటి పదాలు, అలా నిప్పు నీరు లాగా. అయితే వీటిని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని సాగించడం ఎలా? కోపం శాంతం, నిప్పు నీరు మంచి పదబంధాలివి. నీటిలో నిప్పుంటుంది, బడబానలం అన్న పేరిట మనం గుర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా నిప్పులో కూడా నీరుంటుంది. బాగా జివాజ్వల్యమానంగా వెలిగిన ఆ కర్ర హఠాత్తుగా గాలి వీచి ఆరిపోతే ఆ కర్ర పైన నీటి బిందువులు చేరతాయి. సూక్ష్మంగా గమనించే వారికే తెలిసే అంశం ఇది. నిప్పు నీరు పరస్పర ఆధారితములు. అగ్ని బాగా జివాజ్వల్యమానంగా మండాలి. కొంత నీరు, కాసిన్ని నీటి బిందువులు ఇలా చిలకరిస్తే రెట్టించిన వేగాన్ని పుంజుకొని ఆ జ్వాల ఎగసి పడుతుంది. నీరు కాస్త ఎక్కువగా పోసినట్లయితే శాంతిస్తుంది. అలాగే కోపము శాంతము రెండు గుణములు. శాంతములో కూడా కోపము అంతర్గర్భితమై ఉంటుంది. శాంతం శాంతం అనుకుంటూ ఉన్నారు ఎవరైనా అంటే కోపం వస్తేనే శాంతం అనుకుంటూ ఉంటారు అని మనకు తెలిసి వస్తుంది. ఎందుకు శాంతం అనుకుంటున్నారు? కోపం వచ్చి ఉంటుంది కనుక. ఎప్పుడూ శాంతంగా ఉంటారా? కోపాన్ని నియంత్రించుకోవడం కోసం శాంతాన్ని స్వీకరిస్తారు. ఇది ఒక గుణం. ఈ రెండు కూడా ఒకదానిని మరి ఒకటి నియంత్రించేవి అవుతూ ఉంటాయి. ఎంత శాంత గుణం ఉన్నవారికైనా కూడా కోపం వస్తుంది. ఉత్తమస్య క్షణం కోపం. ఉత్తములకు క్షణకాలం మాత్రమే కోపం ఉండాలి. మధ్యములకు ఘటిక ద్వయం అంటే 48 నిమిషాల పాటు కోపం ఉండాలి. ఘటిక ఘడియ 24 నిమిషాలు, 2 ఘడియల కాలం మధ్యములకు. పాప స్వభావం కలవారికి, అధమ స్వభావం కలవారికి రోజంతా ఉంటుంది. దుర్మార్గ గుణం కలవారికి జీవితకాలము ఉంటుంది. పాపిష్ఠే మరణాంతకం అని ఈ ధర్మశ్లోకం ప్రాచీన గ్రంథాలలో ఇలా వివరింపబడి ఉంటుంది. ఉత్తమస్య క్షణం కోపం. ఎవరికైనా కోపం వస్తుంది, రావాలి. కోపం రాకపోతే నటిస్తున్నారు అని అర్థం. ఎవరైనా మన పైన కోపం తెచ్చుకున్నారు అంటే మనల్ని వారు చాలా ఇష్టపడతారు అని గుర్తించాలి. మనల్ని ఇష్టపడేవారే మనల్ని కోపంతో ప్రశ్నిస్తారు. ఇంటివారు పక్క ఇంటి వారికి వెళ్ళి వారిపైన కోపాన్ని ప్రదర్శించరు కదా. మనల్ని ఇష్టపడతారు కాబట్టి మన నడవడికను సరిచేసే ప్రయత్నంలో కోప ప్రకటన చేస్తారు. రామచంద్రమూర్తికి రావణుని పైన కోపం రావడం లేదు, జాలి కలుగుతుంది. ఏమిటి ఈ రావణుడు? నిత్య శివపూజా దురంధరుడు, జ్ఞానం కలవాడు, వివేకి, మంత్రద్రష్ట. కానీ ఒక్క చాపల్యం కారణంగా ఇంతటి తప్పు పని చేశాడే, కోపం రావడం లేదే ఎలా అనుకున్నాడా మహానుభావుడు. కోపాన్ని తెప్పించుకున్నాడు. ఆదిత్య హృదయం అనంతరం ఆ రావణునకు చరమవాక్యం పలికాడు. మనం కూడా నీరు నిప్పు అన్న పదబంధం ఎలాంటిదో, కోపం శాంతం అన్న పదబంధాన్ని కూడా అలాగే స్వీకరించి ఆగ్రహాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవడం కోసం ప్రాచీనులు చెప్పిన సులభమైన మార్గం మంచినీరు త్రాగడం.
నిరంతరం అగ్నిహోత్ర సంబంధితమైన ఆలోచనలతో జీవాజ్వల్యమానంగా వెలిగిపోయే విధంగా ఎదుటివారిపైన కోపతాపాలు పెంచుకుంటూ వెళితే ప్రమాదం కనుక కోపఛాయలు రాగానే గ్లాసు మంచినీరు త్రాగాలి అని చెబుతారు. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి అనడంలో ఒక అర్థం కూడా ఇదే. నీరు త్రాగండి, కోపాన్ని తగ్గించుకోండి. గురువుగారు, ఇక మరో సందేహం. దానం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మళ్ళీ జన్మ వస్తుంది. మరి జన్మరాహిత్యం మోక్షం పొందడం ఎలా? ఏ దానం చేస్తున్నామో ఆ దానం నిష్కామంగా చేయాలి. సంకల్పాలలో కూడా అనేకులు గోత్రోద్భవస్య నామధేయస్య తమ కుటుంబం పేర్లన్నీ కూడా చెబుతూ ధర్మపతి సమేతస్య ఇలా జాబితా వేసి ఆ సంకల్పాన్ని పరిపూర్ణం చేస్తూ దానం కరిష్యే, గోదానం కరిష్యే, ఏదో దానం ఇస్తూ ఉంటారు, సంకల్పం చెబుతూ ఉంటారు. ఆ సంకల్పంలో మళ్ళీ మనము ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇది తప్పనిసరి వాక్యం. ఇంకా చాలా ఉంటాయి. ఈ వాక్యం మట్టుకు తప్పనిసరి. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఈ 4 పురుషార్థాలు కావాలి. అర్థము ధనం కావాలి, మోక్షం చివరిది, ఆ మోక్షం ముందుగా రావాలి. ధర్మార్థ కామాలతో పాటుగా కాకుండా భిన్నంగా ఈ 3 మనకు కనిపిస్తున్నాయి. ధర్మాచరణ చేస్తున్నాం, అలాగే అర్థాన్ని సముపార్జిస్తున్నాం. ఇది కావాలి అది కావాలి అనే జిజ్ఞాసలో కూడా 3వ పురుషార్థాన్ని కూడా చూస్తున్నాం. ఈ 3ంటిని చూడగల మనం 4వది అన్న మోక్షాన్ని గురించిన జ్ఞానం మట్టుకు చాలా తక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. చూచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదా అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏ పని చేసినా దానం అందులో మరీ ముఖ్యంగా. నాకు అన్న మాట లేకుండా లోక సంబంధితంగా సర్వేషాం జనానాం అనే సంకల్పంతో ఆ క్రియ పూర్తి చెయ్యాలి. గోత్రనామాదులతో మనకు ఇది కావాలి అని చెప్పేటటువంటి కర్మల కారణంగా పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం కారణంగా మరి ఒక జన్మ కూడా మనం పొందక తప్పదు. శంకర భగవత్పాదుల వారి వేదాంత దర్శనంలో మనం గమనించినట్లయితే పుణ్యే అన్న ఆ పదాన్ని చూచినప్పుడు క్షీణే పుణ్యే అన్న శబ్దాన్ని కూడా వివేచన చేస్తే పుణ్యం తగ్గిపోయినా మళ్ళీ జన్మ, పుణ్యం పెంచుకున్నా మళ్ళీ జన్మ. ఈ పుణ్యం అన్న ఆలోచన లేకుండా కర్మ చెయ్యాలి. ద్వంద్వాతీతంగా మన కర్మ ఉండాలి. ఈ కర్మ చేసినందువల్ల ఇది ప్రయోజనం అన్న ఆలోచన లేకుండా చేస్తేనే మోక్షం లభిస్తుంది అని మనకు శంకర భగవత్పాదుల వారి వేదాంత దర్శనం 2వ శ్లోకం తెలియజేస్తుంది. వేదాంత దర్శనం అంటే శంకర భగవత్పాదుల వారి ఏకశ్లోకి నుండి వివేక చూడామణి వరకు ఈ భావన వివేక చూడామణి గ్రంథంలో 2వ శ్లోకం మనకు వివరిస్తుంది. కనుక పుణ్యం కోసమో లేక పాప భీతితోటో అని కాకుండా ధర్మం కోసం అనే ఆలోచన కూడా లేకుండా ద్వంద్వాతీతంగా చెయ్యాలి. ఇది అలా చేస్తేనే మోక్షం లభిస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.